గురుగారు మరి కొన్ని ప్రాంతాలలో గోవర్ధనోత్సవం అని కూడా నిర్వహిస్తారు కదా, ఏంటి దీని విశేషం? బలిపాడ్యం నాడు పాటించే మరి ఒక వ్రతం గోవర్ధన వ్రతం. కృష్ణుడు 8 ఏళ్ల వయసులో ఉన్న కాలంలో అప్పటికే నందుడికి, గోపాలకులకు, గోకంలోని వారందరికీ కూడా కృష్ణుడు ఎలాంటి వాడో తెలిసి వచ్చింది. పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, ఇలా అనేక రాక్షస సంహారం అనంతరం ఈ నందుడు ఏ పని చేసినా కృష్ణుడిని అడిగే చేసేటటువంటి వాడు. ఇంద్రుడికి పూజించడం ఆ గోకులంలో ఉండేవారికి పూర్వ ఆచారం. ఇంద్రుడిని పూజిస్తే వర్షాలు కురుస్తాయి. ఆ ఆచారాన్ని అనుసరించి నందుడు ఇంద్రోత్సవానికి ప్రారంభం చేస్తూ కృష్ణుడిని సలహా అడిగాడు. నాయన చేద్దాము, ఇలా ఉంది కదా అన్నాడు. ఇంద్రుడు చాలా అహంకరించి ఉన్నాడు అని గుర్తించిన కృష్ణుడు ఇంద్రుడిని పూజించే అవసరం లేదు, కొండలని పూజించండి. నేను కాళీయం అడుగులో ఉండి ఆ కాళీయుడిని అక్కడి నుంచి పంపించి నీటి విలువలు బోధించే విధంగా నీటిని కాపాడాలి అని చెప్పాను, చెట్లు కాపాడాలి అని చెప్పాను, వాతావరణాన్ని, ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకోవాలి అని చెప్పాను. ఇది గోవర్ధన పర్వతం, ఈ పర్వతాన్ని పూజించండి అన్నాడు. దానితో నందాదులంతా పర్వతం వద్దకు వెళ్ళారు. పరమాత్ముడు పరమ ప్రీతుడై భక్తుడు అందించే ప్రసాదాన్ని, ఆహారాన్ని అరచేతిలో పుచ్చుకొని తిన్నటువంటి ఒకే ఒక దృశ్యం. హరివంశాన్ని చదివితే నాచన సోమన్న ఎంత అద్భుతంగా వర్ణించాడో ఈ దృశ్యాన్ని. మనం గోవర్ధన పర్వతం దగ్గర చల్దులారగించుట అన్న విషయంలో చూడవచ్చు. పరమాత్ముడు సద్దన్నం తిన్నాడండి పెరిగేసుకొని. అది నాచన సోమన్న రాసిన అందం కదా. అంతే, ఇంద్రుడికి ఆగ్రహం వచ్చేసింది. భయంకరంగా వర్షాలు కురిపించాడు. సంవర్తకములు అనే పేరు గల మేఘములు వచ్చి భయంకరమైన కుంభవృష్టి కురవగా పరమాత్ముడు గోవర్ధన పర్వతం కిందికి వెళ్ళాడు. చిటికన వేలిలో ఇలా ఎత్తిపట్టాడు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా లేడో అనుచును. ఇది భాగవతం పద్యం, హరివంశంలోనిది కాదు. సందేహం వలదు, రండి అంటూ అందరినీ ఆహ్వానించాడు. గోగోప జనరక్షకుడైన ఆ గోపాలకుడు పరంధాముడు గోవర్ధన పర్వతాన్ని ఇలా చిటికిన వేలిపైన ఎత్తిపట్టి అందరినీ రక్షించిన రోజు ఈ రోజు. ఈ దృశ్యాన్ని జ్ఞాపకంగా తలుచుకుంటూ బృందావనం, కృష్ణ జన్మస్థానం, ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా గోవర్ధన ఉత్సవం విశేషంగా చేస్తారు. ఎలా అంటే ప్రధాన ద్వారానికి వెలుపల గోమయంతో పర్వతాకారాన్ని ఏర్పాటు చేసి ఆ పక్కన అదే గోమయంతో బలరామకృష్ణులను కూడా నేలపైన రూపురేఖలతో చిత్రించి మజ్జిగ చిలికే కవ్వము, పాలు, వెన్న అక్కడ నైవేద్యంగా ఉంచి ఆ పర్వతానికి రెండవ వైపున చాణూర ముష్టికులు రాక్షస రూపాలను కూడా గోమయంతోనే సిద్ధం చేసి బత్తీసాలు, లాజా అంటారు, పేలాలు, వరి పేలాలు, జొన్న పేలాలు, వీటిని ఈ చాణూర ముష్టికుల రూపాలపైన వెయ్యాలి. గోమయంతో చిత్రం చేసిన ఆ రూపురేఖలపైన చల్లాలి. ఇది బలి. ఇక్కడ దైవం, అక్కడ దైవానికి వ్యతిరేకంగా ఉండే రాక్షస గణం. మనం ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా? సాయంత్రానికి పర్వతాన్ని నమస్కారం చేసి రెండు వైపులా చూచి ఆ వెన్న, పాలు, కవ్వం చేతబుచ్చుకోవడంతో మన మనస్సు కృష్ణుని వైపుగా మరలుతుంది. ఇలా చేయడమే గోవర్ధన ఉత్సవం. అనేకులు ఈ రోజున మహిషములను, వృషభములను, గోవులను పూజిస్తారు. ఇది విశేషం.